ఈ నెల 11వ తేదీన జరగనున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు అన్నారు. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మహోత్సవాలను పురస్కరించుకొని భద్రతా ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించి అధికారులకు తగు సూచనలు సలహాలు అందజేశారు. ప్రధానంగా అమ్మవారి కళ్యాణం నిర్వహించే వేదిక నిర్మాణం బారికేడింగ్ ప్రతిష్టంగా చేయాలని దేవాలయ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 500 మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల సాంకేతికమైన ఉపయోగించి తిరునాళ్ల మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సిపి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపయ్య తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతున్న సందర్భంగా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈఓ గారు అదేవిధంగా ఈఈ గారు అందరూ కూడా ఒకసారి పరిశీలించి ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించి కొంత బ్యారికేడింగ్ కావచ్చు, లేదంటే స్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎప్పటికంటే కూడా విభిన్నంగా ఘనంగా ఉత్సవాలు జరపమని చెప్పడం జరిగింది. ఏసీపీ నందిగామ, అదేవిధంగా ఇన్స్పెక్టర్ జగ్గపేట, నందిగామ సబ్ డివిజన్, మైలవరం సబ్ డివిజన్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లలో దాదాపు 500 మంది సిబ్బంది ఈ ఏర్పాట్లని పర్యవేక్షిస్తారు. ఈసారి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, అదేవిధంగా కొంత భక్తులు అలజడి లేకుండా చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. మనకు ఈసారి ప్రతిసారి కంటే కూడా భిన్నంగా మనకి డ్రోన్స్ ఉన్నాయి, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఉన్నాయి. టెక్నాలజీని గట్టిగా ఉపయోగించుకుంటూ మరి బందోబస్తుని బాగా చేసి ప్రజల మన్నలని, అదేవిధంగా భక్తుల మన్నలని పొందాలని చెప్పి నందిగామ ఏసీపీ గారికి, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్కి, ఎస్ఐస్కి అందరికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈఓ గారు సహాయ సహకారాలు తీసుకుంటూ మరి ఈ పండుగని ఘనంగా జరిపించాలని భావిస్తున్నాను. అదేవిధంగా పెనుగంచిప్రోలు ప్రజానీకానికి, అదేవిధంగా అమ్మవారి అశేష భక్త జనానికి అందరికి కూడా నా శుభాభినందనలు తెలియజేస్తాను.